అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ విముక్తి. పల్లవి తల్లిదండ్రులకి 4 కూతుళ్ళు, 1 కొడుకు. పల్లవికి 2 అక్కలు, 1 అన్నయ్య, 1 చెల్లెలు ఉన్నారు. అక్కలిద్దరికి పెళ్లిళ్ళయ్యి అత్తగారిళ్ళకి వెళ్ళిపోయారు. పల్లవి తల్లి జానకమ్మ గారు పల్లవి వాళ్ళ అన్నయ్య సుధీర్తో ఎన్నోసార్లు పెళ్లి చేసుకోమని చెప్పినా కూడా పల్లవికి ఇంకా చిన్న చెల్లెలు పరిమళకి కూడా పెళ్లి జరిపించిన తర్వాతే తను పెళ్లి చేసుకుంటాను అని మొండు పట్టు కూర్చున్నాడు. జానకమ్మ గారు సుధీర్కి ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. నువ్వు వాళ్ళిద్దరికంటే పెద్దవాడివి కదా, నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంట్లోకి నీ భార్య వస్తుంది, మీరిద్దరూ కలిసి చెల్లెళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేసేయొచ్చు అని చెప్పినా కూడా సుధీర్ వినలేదు. పెళ్లి విషయం పల్లవితో మాట్లాడినప్పుడు కూడా పల్లవి, అమ్మా నేను చదువుకోవాలి అని అనుకుంటున్నాను, నేను బాగా చదువుకుని ఉద్యోగం సంపాదిస్తాను, ఎందుకంటే అన్నయ్య ఒక్కడే చాలా ఏళ్లుగా ఇంటి భారం మొత్తాన్ని మోస్తున్నాడు. నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఈ ఇల్లంతా అన్నయ్య కష్టార్జితంతోనే నడుస్తూ వచ్చింది. ఇప్పుడు నేను కూడా అన్నయ్యకి సహాయంగా మారాలి అని అనుకుంటున్నాను. నేను బాగా చదివి ఉద్యోగం సంపాదించి ఈ ఇంటి బాధ్యతలు అన్నయ్యతో పంచుకుంటాను. కావాలంటే చెల్లెలికి చదువు రావడం లేదు కదా, తనకి చదువు అంటే కూడా ఇంట్రెస్ట్ లేదు కదా, అందుకే తన పెళ్లి చేసేయండి అని చెప్పినప్పుడు జానకమ్మ గారు ఎవరికి వాళ్ళు ఇలా మాట్లాడితే ఎలాగా అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నారు. సుధీర్ పల్లవి కంటే 3 ఏళ్లు పెద్దవాడు. పల్లవి చెల్లెలు పరిమళ పల్లవి కంటే 2 ఏళ్లు చిన్నది. ఇంట్లో తనకంటే పెద్దమ్మాయి ఉన్నప్పుడు పరిమళకి పెళ్లి చేస్తే జనాలందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలో జానకమ్మ గారికి కూడా అర్థం కావడం లేదు. సుధీర్ కాలేజీలో చదువుకునేటప్పుడు సుధీర్కి చాలా మంది స్నేహితులు ఉండేవారు. సుధీర్ స్నేహితులు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వస్తూ ఉండేవారు. సుధీర్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్ సుధీర్తో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా పల్లవిని చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు. కానీ పల్లవి ఎప్పుడూ ఆ చిరునవ్వుకి సమాధానం కూడా ఇవ్వలేదు. తనకి శ్రీకాంత్ మీద ఎలాంటి అభిప్రాయమూ లేదు. శ్రీకాంత్ మాత్రం ఎప్పుడూ పల్లవితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. పల్లవి వైపే చూస్తూ ఉండేవాడు. కానీ పల్లవి అవి ఏవి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉండేది. ఇంట్లో తను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా శ్రీకాంత్ తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే తన అన్నయ్య గాని అమ్మ గాని చూస్తే తన గురించి తప్పుగా అనుకుంటారేమోనని భయపడుతూ ఉండేది పల్లవి. శ్రీకాంత్ చూపుల్లో తన కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమ పల్లవికి అర్థమవుతున్నా కూడా పల్లవికి మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ప్రేమ పెళ్లి అని అలాంటి కమిట్మెంట్స్ లో ఇరుక్కోవాలని లేదు. తను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి తన కుటుంబానికి అండగా నిలబడాలి అన్న ఆలోచనలో మాత్రమే ఉంది తను. అందుకే ఆ విషయాలన్నీ తను చెడ్డవిగా భావించడం మొదలుపెట్టింది. శ్రీకాంత్ తనని అలా చూస్తూ ఉంటే తనకు కొంచెం ఇబ్బందిగానే అనిపించేది. కానీ తన అన్నయ్యకి గాని తల్లికి గాని ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. మెల్లమెల్లగా శ్రీకాంత్ ఇంటికి వచ్చినప్పుడల్లా పల్లవి కోసమే తన కళ్ళు వెతకడం పల్లవి గమనిస్తూనే ఉంది. కానీ పల్లవి మాత్రం తన చదువు మీదే శ్రద్ధ పెట్టేది. అనవసరమైన విషయాలన్నింటికీ దూరంగా ఉండాలని తన మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉండేది. ఇప్పుడు ప్రేమ దోమ అనే విషయాలకు దూరంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఎందుకంటే తన దృష్టిలో అవన్నీ తప్పు. అలాంటి విషయాల మీద శ్రద్ధ ఉంచడం వల్ల బహుశా తనకి చదువు మీద శ్రద్ధ తగ్గిపోవచ్చు. అందుకే పల్లవి తన మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచనలకి తావివ్వలేదు. చాలా కష్టపడి చదివింది. కాలేజీ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యానని చెప్పడానికి సంతోషంగా కాలేజీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తన ఇంట్లో అతిథులు ఉండడం చూసింది. అతిథులందరినీ చూసి తను ఒక్కసారిగా షాక్ అయ్యి, ఆ ఇంట్లో ఉన్న అతిథులు మరెవరో కాదు, వాళ్ళు తన అన్నయ్య సుధీర్ స్నేహితుడైన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు. ఈ శ్రీకాంత్ కుటుంబ సభ్యులందరూ మా ఇంటికి ఒక్కసారిగా ఎందుకు వచ్చారు, అందరూ ఎందుకు ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అని ఆశ్చర్యంగా చూసింది పల్లవి. అంతలోనే జానకమ్మ గారు పల్లవి దగ్గరకు వచ్చి, నువ్వు అదృష్టవంతురాలివి పల్లవి, శ్రీకాంత్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నిన్ను శ్రీకాంత్కి ఇచ్చి పెళ్లి చేయడం కోసం మన ఇంట్లో మాట్లాడడానికి వచ్చారు అని చెప్పగానే పల్లవి కొంచెం కోపంగానే గదిలోకి వెళ్ళిపోయింది. తన చెల్లెలు పరిమళ దగ్గరకు వచ్చి కోపంగా, అసలు ఈ అబ్బాయి ఉద్దేశం ఏంటి, ఎంత ధైర్యం కాకపోతే తన తల్లిదండ్రులతో సంబంధం మాట్లాడడానికి మన ఇంటికే వచ్చేశాడు అంటూ అరవడం మొదలుపెట్టింది. వెంటనే పరిమళ, అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు,
అన్నయ్య ఫ్రెండ్ శ్రీకాంత్ చాలా మంచివాడు. అంతేకాకుండా అన్నయ్య ఫ్రెండ్స్ అందరిలో కల్లా తనే గొప్ప ధనవంతుడు. ఈ విషయం నీకు తెలుసు కదా. ఆయన తండ్రికి చాలా ఆస్తిపాస్తులున్నాయి. నువ్వు శ్రీకాంత్ని చేసుకుంటే నువ్వు చాలా సుఖపడతావు. నువ్వు ఆ ఇంటికి కోడలు అయితే నీకెలాంటి ఇబ్బంది ఉండదు. స్వయంగా శ్రీకాంత్ కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఆ ఇంట్లో నీకన్ని అధికారాలు ఇస్తాడు అని చెప్పగానే పల్లవి కోపంగా, నువ్వు మౌనంగా ఉండు పరిమళ, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. ఇప్పుడు అసలు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే లేదు. నేను నా చదువును పూర్తి చెయ్యాలి. నేను ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం చేసి అన్నయ్యకి అండగా నిలబడాలి. మనం మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మన పరిస్థితుల్ని మనమే అర్థం చేసుకోకపోతే ఎలాగా? అన్నయ్య ఒక్కడి మీద ఇప్పటి వరకు ఈ కుటుంబ భారం అంతా ఉంది. ఆ భారాన్ని అలాగే వదిలేసి నేను హాయిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని నేను అనుకోవడం లేదు. ఇన్నేళ్లు అన్నయ్య సంపాదన మీదే మనందరం బ్రతికాము. అన్నయ్యే స్వయంగా మన కాలేజీ ఫీజులు కూడా కట్టాడు. కొన్ని రోజులైనా అన్నయ్య బాధ్యతని కొంచెమైనా పంచుకోకపోతే ఎలాగా అని మాట్లాడుతూ ఉండగానే జానకమ్మ గారు లోపలికొచ్చారు. పల్లవి జానకమ్మ గారితో, అమ్మా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ విషయం గురించి నేను నీతో ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను. నా పెళ్లి ఖర్చుల భారం కూడా ఇప్పుడు అన్నయ్య మీదే పడుతుంది. నువ్వైనా అర్థం చేసుకో అమ్మా. అన్నయ్య ఎన్ని బరువులను మోస్తాడు అంది. పల్లవి తన తల్లి జానకమ్మ గారు ఈ సంబంధాన్ని తిరస్కరిస్తారని హృదయపూర్వకంగా ఆశించింది. పల్లవి మాటలు విన్న తరువాత ఆ పరిమళ కూడా, అక్క, ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉంటున్నారో నీకు తెలియదు. వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటున్నాయో కూడా మనకి తెలియదు. ఎవరో తెలియని వాళ్ళ సంబంధం చేసుకొని బాధలు పడే కంటే ఇది మనకి తెలిసిన సంబంధమే కదా. స్వయాన శ్రీకాంత్ మన అన్నయ్యకు స్నేహితుడు. తను చాలా మంచివాడు. తను ఎలాంటివాడో నువ్వు ఇన్ని రోజులుగా చూస్తూనే ఉన్నావు కదా. ఈ పెళ్లికి ఒప్పుకో అక్క అంటూ పల్లవితో మాట్లాడుతూ ఉంది. సుమారు ఒక 2 గంటలు మాట్లాడిన తర్వాత శ్రీకాంత్ కుటుంబ సభ్యులందరూ బయలుదేరి వెళ్లిపోయారు. ఆ తరువాత జానకమ్మ గారు గదిలోకి వచ్చి, అమ్మ పల్లవి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. శ్రీకాంత్ నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. తను నిన్నెంత ప్రేమిస్తున్నాడో చూడు. స్వయంగా తన ఇంట్లో వాళ్ళందరినీ పంపించాడు సంబంధం మాట్లాడడానికి. నీకోసం కుటుంబమే తరలి వచ్చింది. అది చూస్తేనే తెలుస్తుంది శ్రీకాంత్ ఇష్టాలకి వాళ్ళందరూ ఎంత విలువిస్తారో. శ్రీకాంత్ ఇష్ట ప్రకారమే ఆ ఇల్లంతా నడుస్తుంది. శ్రీకాంత్ స్వయంగా నేను ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఎవ్వరింటికి వెళ్ళి ఏది అడగని ఆ కుటుంబం నీ కోసం మన ఇంటి వరకు వచ్చారు. అందుకే నేను వాళ్ళకి ఈ సంబంధం ఓకే అని చెప్పేశాను. అంతేకాకుండా శ్రీకాంత్ కూడా చాలా ధనవంతుడు. వాళ్ళ ఇంట్లో దేనికి కొరత లేదు. నిన్ను ప్రేమించే వ్యక్తి నీకు భర్తగా దొరికితే నువ్వు అత్తగారింట్లో సంతోషంగా ఉంటావు అని చెప్పగానే పల్లవి, నా ఇష్టం తెలుసుకోకుండానే నువ్వు ఈ సంబంధానికి ఎలా ఓకే చెప్పేస్తావమ్మా అనగానే, ఇంకేం చేయమంటావు? శ్రీకాంత్ కుటుంబ సభ్యులందరూ నిన్ను కనీసం చూడను కూడా చూడకుండానే ఈ సంబంధం ఓకే చేసేశారు. అలాంటి సంబంధాన్ని నేను ఎలా కాదనగలను? నువ్వు కాలేజీ నుంచి రాకముందే వాళ్ళకి నీ ఫోటో చూపించాను. కానీ వాళ్ళు నీ ఫోటో కూడా చూడాల్సిన అవసరం లేదని, మా శ్రీకాంత్ ఇష్టపడితే మా అందరికీ ఇష్టమేనని చెప్పారు. అయినా ఈ సంబంధం చేసుకోవడానికి నీకేంటి అంత ప్రాబ్లం? నువ్వు చదువుకోవాలనుకుంటున్నావు అంతే కదా. పెళ్ళైన తర్వాత నువ్వు చక్కగా చదువుకోవచ్చు. నువ్వు శ్రీకాంత్తో మాట్లాడే విషయం గురించి వచ్చే వారం వాళ్ళు పెళ్లి తేదీని నిర్ణయించుకోవడానికి మళ్ళీ మన ఇంటికి వస్తారు. నువ్వు ఇప్పుడు గొడవ చేయొద్దు. ఈ సంబంధం చేసుకుంటే నీకే మంచిది. మీ అన్నయ్య కూడా ఈ సంబంధం విషయంలో చాలా సంతోషంగా ఉన్నాడు. నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించి మమ్మల్ని పోషించాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు పెళ్లి చేసుకొని మీ అత్తారింట్లో ప్రశాంతంగా స్థిరపడు. మా బాధలేవో మేం పడతాం. నువ్వు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి మాకు భారమే. ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులందరికీ ఎప్పుడెప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసేసి భారం దించేసుకుందామా అనిపిస్తూ ఉంటుంది తప్ప, ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు వాడుకోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు అని చెప్పగానే పల్లవి, ఏంటమ్మా నువ్వు? నేను చెప్పే ఏ మాట వినవు? అసలు నా ఇష్టాయిష్టాలతో పని లేదా నీకు అని అడగగానే జానకమ్మ గారు కోపంగా, ఏంటే నీ ఇష్టం? ఆ అబ్బాయికి ఏం తక్కువ? ఆస్తిపాస్తులా, అందమా, తెలివితేటలా? అన్నీ ఉన్న సంబంధం నిన్ను వెతుక్కుంటూ వస్తే తెలివి తక్కువ దానిలాగా మాట్లాడొద్దు నువ్వు.
ఈ సంబంధాన్ని వదులుకున్నామంటే నీ అంత పిచ్చిది ఉండదని జనాలందరూ మాట్లాడుకుంటారు. ఎవరికన్నా బయట వాళ్ళకు గాని ఈ విషయం తెలిస్తే నిన్ను పిచ్చిదానివనే అనుకుంటారు. నువ్వు నోరు మూసుకొని ఈ పెళ్లి కొప్పుకో. శ్రీకాంత్ ఏమీ పని పాట లేకుండా తిరిగే వ్యక్తేం కాదు. స్వయంగా చదువు పూర్తి చేసుకున్నాడు. సొంత వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. తన తండ్రి చనిపోయే ముందు ఏ వ్యాపారం అయితే తన తండ్రి చేస్తున్నాడో ఆ వ్యాపారాన్ని ఇప్పుడు శ్రీకాంతే నడిపిస్తున్నాడు. అసలు శ్రీకాంత్కి ఆ వ్యాపారం చేయాల్సిన అవసరం కూడా లేదు. తన తండ్రి చనిపోకముందే శ్రీకాంత్ కోసం చాలా ఆస్తిపాస్తులు కూడబెట్టి వెళ్ళాడు. తను కూర్చుని తిన్నా కూడా తరతరాలు జరిగిపోతుంది. కానీ తను తన కాళ్ళ మీద నిలబడాలని చాలా కష్టపడుతున్నాడు అంటూ జానకమ్మ గారు పల్లవిని కౌగిలించుకొని, పల్లవి, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దమ్మా. నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను. నీ భవిష్యత్తు బాగుండాలనే నేను కోరుకుంటున్నాను. ఈ పెళ్లి చేసుకుంటే నీకే మంచిది. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. అంతేకాకుండా నీ చెల్లెలికి కూడా మంచి మంచి సంబంధాలు వస్తాయి. అక్కలిద్దరికీ మధ్యతరగతి సంబంధాలతోనే పెళ్లిళ్ళు చేసేసాము. వాళ్ళు ప్రతి అవసరానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసు కదా. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నీకు అలాంటి ఇబ్బందులు పడే జీవితం అవసరమా చెప్పు? నీ జీవితాన్ని సంతోషంగా గడిపే అవకాశం దొరికింది నీకు అనగానే పల్లవి, అమ్మా, ధనవంతుల్ని చేసుకుంటే సుఖపడతాం, సంతోషంగా ఉంటాం అని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఈ విషయాలన్నీ ఎక్కడైనా రాసున్నాయా అనగానే జానకమ్మ గారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు పల్లవి. శ్రీకాంత్ స్వయంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమించే వ్యక్తి నిన్ను సంతోషంగా ఎందుకు చూసుకోడు అన్నారు. పల్లవి కోపంగా, చెయ్యండి, మీ ఇష్టం వచ్చినట్టే చెయ్యండి. ఈ ఇంట్లో ఎవ్వరికీ నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఈ సంబంధం విషయంలో మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా. నా బాధలు ఎవ్వరికీ అర్థం కావు. నేను ఇంకా చదువుకోవాలి అని అనుకుంటున్నాను. నా చదువును మధ్యలోనే ఆపించేస్తున్నారు. నా కోరికలు ఎవ్వరూ అర్థం చేసుకోరు అంటూ లోపలికి వెళ్ళిపోయింది పల్లవి. తన అన్నయ్యతో కూడా మాట్లాడడానికి ప్రయత్నించింది పల్లవి. తన అన్నయ్య దగ్గర నుంచి కూడా జానకమ్మ గారు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలే వచ్చాయి. పల్లవి ఆ తర్వాత శ్రీకాంత్తో కూడా మాట్లాడి ఈ సంబంధం ఎలాగైనా క్యాన్సిల్ చేయించి తన చదువు కొనసాగించుకోవాలి అని అనుకుంది. కానీ శ్రీకాంత్తో మాట్లాడే ధైర్యం చేయలేదు తను. ఎందుకంటే తను చాలా గొప్పింటివాడు. స్వయంగా తనని ఇష్టపడ్డానని తన కుటుంబ సభ్యుల్ని పంపించి మరీ సంబంధం కలుపుకున్నాడు. ఈ సంబంధం విషయంలో పల్లవి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకే వాళ్ళ సంతోషాలన్నీ చెడగొట్టలేక ఆగిపోయింది పల్లవి. తన కుటుంబ సభ్యులందరి సంతోషం కోసం తన ఇష్టాయిష్టాల్ని, కోరికల్ని చంపుకుంది తను. అసలు పల్లవి మనసులో ఏముందో కూడా తెలుసుకోకుండా శ్రీకాంత్ తన తల్లిదండ్రుల్ని పంపించి చాలా తప్పు చేశాడు అని పల్లవి అనుకుంటూ ఉంది. ఒక వారం తరువాత శ్రీకాంత్ కుటుంబ సభ్యులందరూ పల్లవి ఇంటికొచ్చి పెళ్లి తేదీని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా పల్లవి కోసం, పల్లవి కుటుంబ సభ్యుల కోసం బహుమతులు కూడా తెచ్చారు. తనకి స్వయంగా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆ బహుమతులు కూడా ఓపెన్ చేయడానికి తను అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. బహుమతులన్నీ అసలు ఏమేమున్నాయో కూడా ఓపెన్ చేసి చూడలేదు పల్లవి. పల్లవికి అంత గొప్ప సంబంధం రావడంతో చుట్టుపక్కల జనాలందరూ పల్లవి అదృష్టవంతురాలని, మంచి సంబంధం దొరికిందని అందరూ పల్లవిని పొగుడుతూ ఉన్నారు. శ్రీకాంత్ చాలా మంచివాడు. సుధీర్ కూడా చాలా సార్లు చాలా విషయాల్లో శ్రీకాంత్ నుంచి సహాయం పొందాడు. ఏ ఇబ్బంది వచ్చినా సుధీర్కి శ్రీకాంతే సహాయం చేసేవాడు. సుధీర్కి ఎప్పుడైనా డబ్బు అవసరమైనప్పుడల్లా చాలా సార్లు శ్రీకాంతే తన ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చాడు. సుధీర్ తిరిగి మళ్ళీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసేవాడు కూడా. కానీ అవసరమైనప్పుడు సమయానికి డబ్బు మాత్రం ఏర్పాటు చేస్తూ ఉండేవాడు శ్రీకాంత్. పల్లవి వాళ్ళ ఇంటి చుట్టూ పెళ్లి వాతావరణం నెలకొంది. పెళ్లి హడావిడి మొదలైపోయింది. శ్రీకాంత్ తనకు ఒక్క రూపాయి కూడా కట్నం కానీ కానుకలు కానీ వద్దని, పెళ్లి కూడా మేమే జరిపించుకుంటామని చెప్పాడు. పెళ్లి రోజు పల్లవి కోసం శ్రీకాంత్ ఇంటి నుంచి నగలు, బట్టలు కూడా వచ్చాయి. పల్లవి అయిష్టంగానే రెడీ అయ్యి పెళ్లి మండపానికి బయలుదేరింది. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు చాలా ధనవంతులు కావడంతో పెళ్లి విషయంలో దేనికి కొరత లేదు. పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. శ్రీకాంత్ పెళ్లి పీటల మీద చాలా సంతోషంగా కనిపించాడు. పల్లవి మాత్రం విచారంగానే ఉంది. ఆ తర్వాత పల్లవి కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏది ఏమైనా ఇప్పుడు శ్రీకాంత్ తన భర్త. ఇప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. వివాహం ఎలాగో జరిగిపోయింది.
ఇప్పుడు ఇక జరిగిన ఈ పెళ్లిని అంగీకరించడం తప్ప నేనేమీ చేయలేను అనుకుంది పల్లవి. ఆ రోజు రాత్రి గదిలో తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది పల్లవి. ఆ రాత్రి ఆ గదిలో కూర్చుని ఆలోచించుకుంటూ ఆ గది అలంకరణ అంతా చూస్తూ ఉంది. అలంకరణ చాలా బాగుంది. ఆ గదిలో వింత సువాసనలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో పల్లవి భర్త శ్రీకాంత్ గదిలోకొచ్చి పల్లవికి దగ్గరగా కూర్చున్నాడు. ఈ రోజు కోసం నేను ఎంతగా ఎదురు చూశానో నీకు తెలియదు. నువ్వు నా భార్యగా నా ఎదురుగా కూర్చున్నావు. ఈ క్షణం కోసమే నేను చాలా తాపత్రయపడ్డాను. నేను నిన్ను చాలా ఇష్టపడ్డాను. నేను నీతో నా ప్రేమను వ్యక్తపరచడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక అడ్డు రావడంతో నేను నీతో నా ప్రేమ విషయాన్ని చెప్పలేకపోయాను. పెళ్లికి ముందే నీకు నేనంటే ఇష్టమో లేదో నేను నిన్ను అడగలేదు. కానీ పెళ్లి చేసుకున్న తరువాత నేను నీ ప్రతి కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో నేను నా ఇంట్లో నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పినప్పుడు నా తల్లి చెల్లెళ్ళు అందరూ సంతోషంగా నీతో నా పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. నువ్వు ఇప్పటి వరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీకు నేనంటే ఇష్టం లేదా అని శ్రీకాంత్ అడగగానే పల్లవి అలాంటిదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది. వెంటనే శ్రీకాంత్ చిరునవ్వు నవ్వాడు. అప్పుడే పల్లవి ఏదో మాట్లాడాలి అని అనుకుంది. అదే సమయంలో శ్రీకాంత్ మొబైల్ ఫోన్ రింగ్ అయింది. వెంటనే శ్రీకాంత్ మంచం మీద నుంచి దిగి ఫోన్ కోసం వెళ్ళాడు. ఇంత రాత్రిపూట ఎవరు కాల్ చేసి ఉంటారు? తను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఆయన భార్యను కాబట్టి ఆయన మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చి కూర్చుంటారు అని ఆలోచిస్తూ ఉంది పల్లవి. ఆయన కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఏది ఏమైనప్పటికీ పాత విషయాలన్నీ గుర్తు చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాలి. శ్రీకాంత్ చాలా మంచివాడు. పైగా నన్ను ప్రేమిస్తున్నాడు. తనని సంతోషంగా ఉంచాలి అని నిర్ణయించుకుంది పల్లవి. తను సంతోషంగా ఉండాలనుకుంది కానీ ఆ సంతోషం ఆనందం కొంతకాలం మాత్రమే అన్న విషయం తనకప్పుడు తెలియదు. తన చిన్న చిన్న ఆనందాలన్నీ అకస్మాత్తుగా ఆవిరైపోతాయని తను కూడా ఊహించలేదు. ఆ ఫోన్లో మాట్లాడిన తర్వాత శ్రీకాంత్ పల్లవి దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు పల్లవి, నువ్వు నా కోసం ఇంకొంచెం సేపు ఎదురు చూస్తూ ఉండాలి. అమెరికా నుంచి నా స్నేహితుడు మన పెళ్లి కోసం ఇండియాకి రావడానికి బయలుదేరాడు. అతను ఉదయమే రావాల్సి ఉంది. తన ఫ్లైట్ ఆలస్యం అవ్వడం వల్ల తను లేటుగా ఇండియాలో ల్యాండ్ అవుతున్నాడట. పాపం, తనకి అడ్రస్ తెలియదు కదా. నా కోసమే తను ఇండియాకి వస్తున్నాడు. నేను వెళ్ళి తనని రిసీవ్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది. అందుకే నేను విమానాశ్రయానికి వెళుతున్నాను. నేను వెళ్ళి నా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకొని వస్తాను. నువ్వు ఈ పెళ్లి బట్టల్లో చాలా అందంగా ఉన్నావు, కానీ అవి చాలా బరువుగా ఉన్నట్టున్నాయి. అందుకే ఈ లోపుగా నువ్వు వాటిని మార్చుకో. నేను నీకోసం ఒక బహుమతి కూడా తేవాలని అనుకుంటున్నాను. ఆ బహుమతి కూడా నేను నీకోసం తీసుకొచ్చిస్తాను అని నవ్వుతూ చెప్పాడు శ్రీకాంత్. అత్యవసర పరిస్థితుల్లో తను మాత్రం ఏం చేస్తాడు? ఆయన తొందరగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళి తిరిగి వచ్చేస్తారు. అప్పటి వరకు ఆయన కోసం ఎదురు చూద్దాం. వేరే బట్టలు వేసుకొని నీట్గా మేకప్ చేసుకుందాం. నా మేకప్ కూడా కొంచెం పాడైపోయింది. శ్రీకాంత్ వచ్చేసరికి మంచిగా రెడీ అయ్యి తనకు అందంగా కనిపిద్దాం అనుకుంది పల్లవి. తను అక్కడ కబ్బోర్డ్ తెరిచి చూసినప్పుడు అక్కడ తన కోసమే చాలా బట్టలున్నాయి. శ్రీకాంత్ పల్లవి కోసం పెళ్లికి ముందే చాలా బట్టలు కొన్నాడు. డిజైనర్ బట్టలన్నీ చాలా అందంగా ఉన్నాయి. అందులో చాలా అందంగా ఉండే ఒక డ్రెస్ ని పల్లవి వేసుకుంది. కొద్దిగా మేకప్ కూడా వేసుకుంది. ఆపై మంచం మీద కూర్చొని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూసి చూసి అలసిపోయినప్పుడు మళ్ళీ లేచి తను అటు ఇటు తిరుగుతూ తిరిగి కూడా అలసిపోయింది. శ్రీకాంత్ ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళి చాలా సమయం గడిచిపోయింది. తను ఇంకా ఎందుకు తిరిగి రాలేదు? నేను ఎదురు చూసి చూసి అలసిపోయాను. ఆయన కోసం తిరిగి అలసిపోయాను. చాలా ఆలస్యం అయిపోయింది. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని మంచం మీద పడుకోబోయింది. అదే సమయంలో బయట నుంచి వింత వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. చాలా మంది జనాలు గుమిగూడారు అక్కడ. చాలా మంది జనాలు గుమికూడిన శబ్దాలు, జనాల ఏడుపుల శబ్దాలు వినబడుతున్నట్టుగా అనిపించాయి పల్లవికి. ఈ సమయంలో పెళ్లింట్లో ఏడుపుల శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి అనే విషయం పల్లవి అర్థం చేసుకోలేకపోయింది. అదే సమయంలో పల్లవి ఆడపడుచు పల్లవి గదిలోకి వచ్చి వదినా అంటూ ఏడవడం ప్రారంభించింది. తన ఏడుపు యొక్క అర్థాన్ని పల్లవి అర్థం చేసుకోలేకపోయింది. ఏం జరిగిందోనని
పదే పదే అడిగిన తర్వాత ఆ అమ్మాయి, వదినా, మా అన్నయ్య ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడు అంటూ పల్లవితో చెప్పింది. అకస్మాత్తుగా ఆ మాటలు విన్న పల్లవి షాక్ అయిపోయింది. మా అన్నయ్య తన ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు. దారి మధ్యలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే అన్నయ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తనని హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ డాక్టర్ ఈ విషయాన్ని నిర్ధారించారు. మీరు తొందరగా కిందకి రండి, అందరూ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పింది. పల్లవి తన చెవులను తానే నమ్మలేకపోయింది. అప్పుడే పల్లవి ఒక తెల్ల బెడ్షీట్లో చుట్టిన ఒక మృతదేహాన్ని చూసింది. ఆ శరీరం నేల మీద ఉంచబడింది. అక్కడ చుట్టూ చాలా మంది జనాలు గుమికూడారు. కాసేపటి క్రితం నాతో మాట్లాడుతూ ఉన్న ఈ వ్యక్తి అకస్మాత్తుగా ఎలా చనిపోగలుగుతారు అంటూ ఏడవడం ప్రారంభించింది పల్లవి. ఇప్పుడు పల్లవి జీవితం శూన్యంగా మారిపోయింది. తను ఒక వితంతువుగా అయిపోయింది. తను ఏడుస్తూనే ఉంది. పల్లవి తల్లి, అన్నయ్య కూడా అక్కడికి వచ్చారు. ఇది తన జీవితంలో చాలా ప్రమాదకరమైన రోజు. జానకమ్మ గారు కూడా ఏడుస్తూ, నా కూతురు జీవితం ఒక్క రోజులోనే నాశనం అయిపోయింది. ఈ పెళ్లి చేసుకుంటే తను సుఖపడుతుందని, సంతోషంగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ ఇంత గొప్ప దుఃఖాన్ని పొందాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ చాలా ఘోరంగా ఏడుస్తున్నారు ఆవిడ. పల్లవి తన భర్తని భర్తగా ఒప్పుకునేసరికి తన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సుధీర్ కూడా తన ప్రాణ స్నేహితుడు దూరమైనందుకు, తన చెల్లెలి జీవితం అలా నాశనం అయిపోయినందుకు చాలా తీవ్రంగా ఏడుస్తూనే ఉన్నాడు. జానకమ్మ గారు తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎంతో ఆనందంగా ఉండబోతోంది అని ఊహించుకున్న తన జీవితం ఇంత గొప్ప దుఃఖంలో మునిగిపోతుందని పల్లవి ఎప్పుడూ అనుకోలేదు. తను చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంది. తన భర్తని తలుచుకుని, తన పరిస్థితిని తలుచుకుని తను పిచ్చిదానిలా మారిపోయింది. తనని కంట్రోల్ చేసుకోలేకపోతోంది. నా భర్త అలా ఎలా చనిపోతారు? ఆయన ఎయిర్పోర్ట్ నుంచి తన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. 1 గంటలో వస్తానని నాతో చెప్పారు. ఆయన వచ్చేస్తారు. ఆయన నిజంగా చనిపోలేదు. ఆయన నా కోసం వస్తారు. ఇక్కడున్నది ఆయన కాదు అని మాట్లాడుతూ ఉంది పల్లవి. పల్లవి శ్రీకాంత్ చనిపోయాడు అన్న వాస్తవాన్ని ఒప్పుకోలేకపోతుంది. శ్రీకాంత్ దహన సంస్కారాలన్నీ జరిగిపోయాయి. పల్లవి తల్లి, అన్నయ్య కూడా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు పల్లవిని తమతో పాటు తీసుకెళ్తామని జానకమ్మ గారు అడిగినా కూడా శ్రీకాంత్ తల్లి, చెల్లెళ్ళు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. ఇప్పుడు పల్లవి మా కోడలు, తన బాధ్యత మేమే తీసుకుంటామని ఆవిడ చెప్పారు. జానకమ్మ గారు, సుధీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పల్లవి ఆ ఇంట్లో భర్త లేని జీవితాన్ని చాలా భారంగా గడుపుతుంది. మెల్లమెల్లగా పల్లవి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. అప్పుడే పల్లవి అత్తగారు పల్లవికి మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత తన తలంతా చాలా బాధగా మారింది. రోజంతా నిద్రపోతూనే ఉండేది. మెలకువగా ఉన్నప్పుడు తలంతా నొప్పిగా ఉండేది. తనకి ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా అయిపోతుంది. కొన్నిసార్లు తన పరిస్థితి ఏమిటో తనకే తెలిసేది కాదు. తనంతట తానే తనని కొట్టుకుంటూ ఉండేది. చేతికేది దొరికితే అది అందరి మీద విసిరేస్తూ ఉండేది. 2-3 రోజులు పల్లవి అపస్మారక స్థితిలో కూడా ఉండిపోయింది. తను స్పృహలోకొచ్చి తను కళ్ళు తెరిచి చూసినప్పుడు తను ఆసుపత్రిలో ఉంది. తను కళ్ళు తెరిచి చూసినప్పుడు తన పక్కనే ఉన్న నర్సు, మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటూ అడిగింది. పల్లవి అలా చూస్తూ ఉండిపోయింది. ఏ సమాధానము చెప్పలేదు. మీరు తొందరలోనే కోలుకుంటారు అంటూ చెప్పింది ఆ నర్సు. మిమ్మల్ని తొందరలోనే రూమ్కి షిఫ్ట్ చేస్తారు అని చెప్పగానే పల్లవి, ఏ గదికి పంపిస్తారు నన్ను? నేను అసలు ఎక్కడున్నాను? నా కుటుంబం అంతా ఎక్కడుంది? అసలు నాకు ఏం జరిగింది? నేను ఇక్కడెందుకున్నాను అంటూ ఆ నర్సుని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది. మేడం, మీ ఆరోగ్య పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు. మీరిప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. మీకు ఆకలిగా ఉందంటే చెప్పండి, భోజనం ఇక్కడికే తీసుకొచ్చిస్తాను అని చెప్పినప్పుడు పల్లవి చుట్టూ చూసింది. తన చుట్టూ చాలా మంది పిచ్చివాళ్ళు ఉన్నారు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వెంటనే పల్లవి నర్సుని అడిగింది, ఇదేం హాస్పిటల్? ఇక్కడ అందరూ పిచ్చివాళ్లలాగానే కనబడుతున్నారు అని. ఆ నర్సు, ఇది మెంటల్ హాస్పిటల్ మేడం. మీరు కూడా ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అంది. వెంటనే పల్లవి, నేను పిచ్చిదాన్ని కాదు, నాకు ఎలాంటి పిచ్చి లేదు, నేను నార్మల్గానే ఉన్నాను అని చెప్పినప్పుడు నర్సు ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
పల్లవి తన చుట్టుపక్కలంతా చూస్తూనే ఉంది. అక్కడంతా వింతగా ఉంది. చాలా మంది రోగులు మంచాల మీద పడుకుని ఉన్నారు. వాళ్ళందరూ ప్రవర్తించే తీరును చూసి పల్లవి ఆశ్చర్యపోయింది. నేనిలా పిచ్చివాళ్ల మధ్యలో ఉన్నానా? నా పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోయింది? నేనసలు పిచ్చిదాన్ని కాదు, నేను బాగానే ఉన్నాను అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంది పల్లవి. కానీ తన పరిస్థితులు చాలా చెడ్డగా ఉన్నవి. తనకక్కడ రకరకాల మందులు వాడుతున్నారు. తను ఎక్కువ సమయం అసలు స్పృహలోనే ఉండడం లేదు. స్పృహ వచ్చినప్పుడు కూడా తన మాటలు ఎవ్వరూ వినడం లేదు. తనని ఎవరక్కడికి తీసుకొచ్చారో కూడా తనకు అర్థం కావడం లేదు. తన కుటుంబం అంతా తనని ఇలా ఎందుకు వదిలేసిందో కూడా తనకి తెలియడం లేదు. అది తనకు ఒక జైలులాగా ఉంది. అక్కడంతా చిన్న చిన్న గదులున్నాయి. కొన్ని రోజుల తర్వాత పల్లవికి సపరేట్గా ఒక చిన్న గది ఇచ్చారు. పల్లవి ఇప్పుడు అక్కడ తను జైలు శిక్షను అనుభవిస్తున్నట్టుగా భావిస్తోంది. అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియక పదే పదే నేను పిచ్చిదాన్ని కాదు, నన్ను బయటకు పంపించండి, నా కుటుంబ సభ్యుల్ని పిలవండి, నేను వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అని అరుస్తూ ఉండేది. తన మాటలకు కానీ తన మనసుకు కానీ ఎవ్వరూ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. తన మనసు మెల్లమెల్లగా బలహీనపడుతూ ఉంది. ఒకరోజు అర్ధరాత్రి తన మంచం దగ్గరికి ఒక డాక్టర్ వచ్చి, మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పాడు. నిజంగా మీకు పిచ్చి లేదని నాకు తెలుసు. నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను. ఈ పిచ్చాసుపత్రి నుంచి మీరు బయటపడే మార్గం నేను చూపిస్తాను అనగానే పల్లవి, ఆ భగవంతుడే మిమ్మల్ని నా కోసం పంపించినట్టున్నాడు. నిజంగా మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకు నిజంగా పిచ్చి లేదు, నేను పిచ్చిదాన్ని కాదు అని చెప్పడం ప్రారంభించింది. నేను మీకు సహాయం చేస్తాను. ఇక్కడి నుంచి బయటపడే మార్గం నేను మీకోసం చూపిస్తాను. కానీ దానికి ప్రతిగా మీరు నాకేమి ఇవ్వగలరు అని అనగానే పల్లవి ఆయన వైపు అయోమయంగా చూసింది. వెంటనే ఆ డాక్టర్ నవ్వుతూ, ఆ విషయం కూడా నేనే చెప్తాను అన్నాడు. తనకు పిచ్చి లేదని ఒక వ్యక్తి నమ్ముతున్నారు. అక్కడి నుంచి బయటపడడానికి ఒక దారి దొరికిందని పల్లవి సంతోషించే లోపలే ఆ డాక్టరు తన కుళ్ళు బుద్ధిని బయట పెట్టాడు. మెల్లగా పల్లవిని డాక్టర్ క్యాబిన్ లోకి తీసుకెళ్లాడు. పల్లవికి మొదటగా ఏమీ అర్థం కాలేదు. ఆ డాక్టర్ పల్లవిని కింద నుంచి పైదాకా చూస్తూ, నువ్వు పిచ్చిదానివి కాదని నాకెప్పటి నుంచో తెలుసు అన్నాడు. వెంటనే పల్లవి చేతులు ముడుచుకొని కళ్ళల్లో కన్నీళ్లతో, దయచేసి నాకు సహాయం చేయండి, నన్ను నా కుటుంబం దగ్గరికి చేర్పించండి అని బతిమాలుతూ ఉండగానే డాక్టర్ మెల్లగా పల్లవి చేయి పట్టుకున్నాడు. ఆ డాక్టర్ బయటకు వెళ్లి వార్డ్ బాయ్కి కొన్ని డబ్బులిచ్చి, ఈ రోజు నా కోరిక తీరబోతోంది, మీరు బయటకు వెళ్ళి కాసేపటి తర్వాత తిరిగి రండి అని చెప్పాడు. పల్లవి కంగారు పడుతూ ఆ క్యాబిన్లోనే కూర్చునుంది. డాక్టర్ లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేశాడు. నెమ్మదిగా పల్లవి దగ్గరకొచ్చి తన భుజం మీద చెయ్యి వేస్తూ, నాకు కావలసింది మీరిస్తే మీకు కావలసింది నేను చేస్తాను అంటూ పల్లవికి దగ్గరగా వస్తూ చెప్పాడు. పల్లవి వెంటనే ఆ డాక్టర్ని పక్కకు నెట్టేసింది. వెంటనే ఆ డాక్టర్ చెంప మీద లాగి పెట్టి కొట్టింది. ఇక్కడ నిన్ను కాపాడే వాళ్ళెవ్వరూ లేరు. వార్డు బాయ్ని కూడా బయటకు పంపించేశాను. నర్సులు కూడా ఈ పక్కకు ఎవ్వరూ రారు. నువ్వు నా దగ్గర వేషాలు వేస్తే ఆ తర్వాత నేను నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నిన్ను ఏం చేసినా అడిగి దిక్కే లేదు. నువ్వు నన్ను సంతోష పెడితే సంతోషంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేదంటే నీ జీవితం మొత్తం ఇక్కడే పిచ్చిదానిలో ముద్ర వేసుకొని మగ్గిపోవాలి అని చెప్పినప్పుడు పల్లవి ఏడుస్తూ, మీరు అమాయకులైన ఆడవాళ్లతో ఇలా ఎలా ప్రవర్తిస్తారు? మీరు స్వయంగా ఒక డాక్టర్ అయి ఉండి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? డాక్టర్ని అందరూ దేవుడితో సమానంగా చూస్తారు, కానీ మీరిలా ఒక రాక్షసుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటూ మాట్లాడుతూ ఉంది. పల్లవి మాట్లాడుతూనే అక్కడ ఉన్న ఇంజెక్షన్ తీసుకొని డాక్టర్కి ఇంజెక్ట్ చేసేసింది. ఆయన స్పృహ తప్పి పడిపోయారు. పల్లవి కూడా చాలా రోజుల నుంచి ఆ డాక్టర్లు ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల తను చాలా బలహీనంగా ఉంది. తను మాట్లాడడానికి కూడా తన గొంతులోంచి మాటలు బయటకు రావడం లేదు. ఆ తర్వాత తను కళ్ళు తెరిచి చూసేసరికి తను రూమ్లో మంచం మీద పడుకునుంది. స్పృహ తప్పి పడిపోయి ఉన్న డాక్టర్ని, పల్లవిని చాలాసేపటి తర్వాత వచ్చిన వార్డు బాయ్ రూమ్లోకి షిఫ్ట్ చేశాడు. పల్లవికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. మాటలు కూడా బాగానే వినిపిస్తున్నాయి, కానీ తను కళ్ళు తెరిచి చూడలేకపోతుంది, ఏమీ మాట్లాడలేకపోతుంది. అసలు నేను మా అత్తగారింటి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను, ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, అసలు ఏం జరిగింది అని ఎంత ఆలోచించినా కూడా పల్లవికి ఏమీ అర్థం కావడం లేదు.
అత్తగారే ప్లాన్ చేసి ఇష్టం వచ్చిన మెడిసిన్స్ వాడి తనని ఇక్కడి వరకు తీసుకొచ్చారని పల్లవి ఊహించను కూడా ఊహించలేకపోయింది. పూర్తిగా పరిస్థితి విషమించక ముందే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలి అని దృఢంగా అనుకుంది పల్లవి. కానీ హాస్పిటల్ చుట్టూ ఎప్పుడూ కాపలా వాళ్ళుంటారు. ఏం చెయ్యాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది. పల్లవితో అసభ్యంగా ప్రవర్తించిన నైట్ డ్యూటీ చేసే డాక్టరు 2 రోజులు సెలవుల్లో ఉన్నారని తెలుసుకొని పారిపోవడానికి ఇదే పర్ఫెక్ట్ సమయమని పల్లవి భావించింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా తను మత్తులోనే ఉన్నట్టుగా బలహీనంగా ఉన్నట్టు మంచం మీద పడుకునుంది. దాంతో ఆ రోజు పల్లవికి నర్సు మత్తింజెక్షన్ ఇవ్వలేదు. ఆ తర్వాత పల్లవి ప్లాన్ ప్రకారం హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. గేటు దగ్గర వాచ్మెన్ కూర్చునున్నాడు. గేటు పక్కనే దాక్కుని దూరంగా ఒక రాయిని విసిరేసింది. వాచ్మెన్ ఏం జరిగిందో చూడ్డానికి అక్కడికి వెళ్లేసరికి పల్లవి గేట్లోంచి మెల్లగా తప్పించుకుని బయటకు వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా చీకట్లో అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంది. తెల్లవారుజామున 4 గంటలకి బయట ఒక అరుగు మీద పడుకుంది. ఉదయం ఆ దాబా యజమాని అక్కడికి వచ్చినప్పుడు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆరాలు తీయడం మొదలుపెట్టాడు. తను చాలా నీరసంగా ఉండడంతో తన నోటి నుంచి కూడా మాట రావడం లేదు. తన జుట్టంతా చల్లా చెదురుగా ఉంది. మొహం కూడా మురికి మురికిగా ఉంది. ఆ వ్యక్తి తన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఒంటి మీద ఉన్న డ్రెస్ చూస్తే తను పిచ్చాసుపత్రి నుంచి వచ్చిందని అర్థం చేసుకున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టాలని భావించాడు. వెంటనే పల్లవి ఆయనకి చేతులు జోడించి, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను పిచ్చిదాన్ని కాదు, కావాలనే నన్ను పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్లో పడేసేశారు అని ఏడుస్తూ చెప్పింది. ఆ దాబా యజమాని దయతలచి పల్లవికి ఆహారం పెట్టాడు. ఆ తరువాత పల్లవి తన తల్లి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. తన తల్లి, అన్నయ్య తనకు ఖచ్చితంగా సహాయం చేస్తారని, తనని ఆ పరిస్థితి నుంచి బయటపడేస్తారని తను భావించింది. వెంటనే పల్లవి అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్లేసరికి ఆ ఇంటికి తాళాలు వేసున్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగినప్పుడు జానకమ్మ గారు, సుధీర్, పరిమళాన్ని తీసుకుని ఆ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారని వాళ్ళు చెప్పారు. వాళ్ళెవ్వరూ పల్లవిని గుర్తుపట్టలేదు. పల్లవి అవతారం ఒక భిక్షగత్తెలాగా మారిపోయింది. ఆకలితో, దాహంతో ఉదయం అంతా తిరుగుతూనే ఉంది పల్లవి. రాత్రి అయ్యేసరికి పల్లవి మళ్ళీ అదే దాబా దగ్గరకు వెళ్ళి ఆ దాబా యజమానిని బ్రతిమాలితే ఆ యజమాని తనకి భోజనం పెడతారేమోనని మళ్ళీ అక్కడికే వెళ్ళింది. ఆ యజమాని ముందు చేతులు జోడించి, నాకు కాస్త భోజనం పెట్టండి, మీ దాబా వెనకాలే నేను అరుగు మీద పడుకుంటాను, మీ కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది కలిగించను అంటూ అడుగుతూ ఉన్నప్పుడు పల్లవి పరిస్థితి చూసి ఆయన జాలిపడ్డాడు. అక్కడే పడుకోవడానికి అనుమతి కూడా ఇచ్చాడు. కానీ పల్లవికి ఆ రాత్రి చాలా భయంగా అనిపించింది. అయినా ఒంటరిగా అక్కడే పడుకుంది. అలసట కారణంగా తను నిద్రపోయింది. అర్ధరాత్రి సమయంలో తను భయంతో నిద్రలోంచి లేచి కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడు తన భుజం మీద వెనకాల నుంచి ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించింది. గడ్డాలు, మీసాలతో ఉన్న ఒక వ్యక్తి తన ఎదురుగా నిలబడి, 2 రోజుల నుంచి నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా జాలిగా ఉంది, నాకు కూడా ఈ లోకంలో ఎవ్వరూ లేరు, నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు పల్లవి ఆయన ముందు 2 చేతులు జోడించి, దయచేసి నన్ను క్షమించండి, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నా భర్త చనిపోయారు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, నా పరిస్థితులు ఇలా మారిపోయాయి అంటూ ఏడుస్తూ చెప్పింది. అప్పుడే ఎదురుగా ఉన్న వ్యక్తి, సరే నేను మీకు ఆశ్రయం ఇస్తాను, మీరు నాతో పాటు వస్తారా, మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాను అని చెప్పినప్పుడు పల్లవికి ఆ మాటలు నమ్మాలో లేదో కూడా అర్థం కాలేదు. అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద ఉండడం కంటే ఆ వ్యక్తితో వెళ్ళడమే మంచిది అని పల్లవి భావించింది. ఆ వ్యక్తి తనని కొంచెం దూరం నడిపించి ఒక ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ ఇల్లు సకల సౌకర్యాలతో నిండుంది. పల్లవి ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ వ్యక్తి తన గడ్డాలు, మీసాలు తొలగిస్తూ కనిపించాడు. పల్లవి పరీక్షగా అతని వంక చూసినప్పుడు ఆ వ్యక్తి మరెవరో కాదు, తన భర్త శ్రీకాంతే. చాలా ప్రశ్నలు తన మనసులో తిరుగుతూ ఉన్నాయి. పల్లవి కంగారు పడుతూ ఉండగానే, శ్రీకాంత్, నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రతి విషయము నేను నీతో చెప్తాను అనగానే పల్లవి పట్టరాని దుఃఖంతో నేల మీద పడి ఏడవడం మొదలుపెట్టింది.
వెంటనే శ్రీకాంత్ తనని ఓదార్చి ఆ రోజు రాత్రి జరిగిన విషయాలన్నీ తనతో చెప్పడం మొదలుపెట్టాడు. నేను పెళ్లి రోజు రాత్రి నా స్నేహితుడిని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అదే సమయంలో కారులో డ్రైవ్ చేస్తూ నా ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు నా ఫ్రెండ్, నీకేమైనా పిచ్చి పట్టిందా శ్రీకాంత్? నేను ఎయిర్పోర్ట్లో ఉండడం ఏంటి? ఒకవేళ ఎయిర్పోర్ట్లో ఉన్నా కూడా పెళ్లి జరిగి నువ్వు నీ భార్యతో ఉన్న సమయంలో నేను నిన్ను డిస్టర్బ్ చేస్తానని ఎలా అనుకున్నావు? నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. నేను అసలు మీ పెళ్లి కోసం ఇండియాకి రానే లేదు. నీకొచ్చింది ఏదో ఫేక్ కాల్లా ఉంది అని చెప్పినప్పుడు శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. అసలు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో నువ్వు కనీసం చూసుకున్నావా? నేనైతే నీకు కాల్ చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక లారీ శ్రీకాంత్ డ్రైవ్ చేస్తున్న కార్ని ఢీ కొట్టింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. శ్రీకాంత్ స్పృహలోకి వచ్చినప్పుడు డాక్టర్ శ్రీకాంత్ని కొన్ని విషయాలు అడిగారు. ఆ డాక్టర్ శ్రీకాంత్తో కొన్ని విషయాలు చెప్పారు కూడా. శ్రీకాంత్, నీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, నిన్నెవరో చంపాలని ప్రయత్నించారు. అంతేకాకుండా బయట ఉన్న మీ తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బతకకూడదని, నీకు చనిపోవడానికి ఇంజెక్షన్లు ఇవ్వమని నాకు డబ్బులు కూడా ఇచ్చింది. నీ సవతి తల్లి ఈ యాక్సిడెంట్ కూడా ప్లాన్ చేసింది అని చెప్పాడు. కానీ ఆ డాక్టరు ఆవిడ చెప్పిన పని చెయ్యలేదు. ఎందుకంటే ఆ డాక్టర్ శ్రీకాంత్ తండ్రికి స్వయాన ప్రాణ స్నేహితుడు కాబట్టి. వెంటనే డాక్టర్, శ్రీకాంత్, నీ ప్రాణాలకి ఇప్పుడు ప్రమాదం ఉంది, నేను చెప్పినట్టు విను, అంతా సర్దుకుంటుంది అని చెప్పి ఒక అనాథ శవాన్ని శ్రీకాంత్ ప్లేస్లో ప్రమాదంలో ముఖం గుర్తుపట్టలేనంతగా పాడైంది అని చెప్పి ఇంటికి పంపించారు. శ్రీకాంత్కి ఆయన ట్రీట్మెంట్ చేసి శ్రీకాంత్ కోలుకునేలా చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ పూర్తిగా కోలుకొని బయటకొచ్చి పల్లవి కోసం తన ఇంటి దగ్గర కాపలా కాస్తూ ఉన్నప్పుడు పల్లవి ఎన్ని రోజులకి ఆ ఇంట్లో కనిపించలేదు. అప్పుడు శ్రీకాంత్ పల్లవి కోసం వెతకడం మొదలుపెట్టాడు. పల్లవి ఖచ్చితంగా తన పుట్టింటికి వెళుతుందేమోనని జానకమ్మ గారి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. కొన్ని రోజులు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. శ్రీకాంత్ ఆ రోజు ఉదయం పల్లవి తన తల్లిని అన్నయ్యని కలవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు పల్లవిని చూసి చాలా సంతోషించాడు. ఆ తర్వాత తనని ఫాలో చేశాడు. ఆ రాత్రి ధాబా దగ్గరకు వెళ్ళి తనను అక్కడికి తీసుకువచ్చాడు. జరిగిన విషయాలన్నీ శ్రీకాంత్ పల్లవితో చెబుతూ ఉంటే పల్లవి చాలా ఆశ్చర్యపోయింది. శ్రీకాంత్ని ఎంతగానో ప్రేమిస్తున్నట్టు నటించే తన తల్లి ఇంత ఘోరానికి ఒడిగడుతుందా అని పల్లవి ఆశ్చర్యపోయింది. పల్లవికి తెలియని విషయం ఏమిటంటే శ్రీకాంత్ తల్లి అతనికి సొంత తల్లి కాదు, సవతి తల్లి. ఈ విషయం శ్రీకాంత్కి తెలుసు. శ్రీకాంత్ పుట్టిన తర్వాత శ్రీకాంత్ కన్న తల్లి చనిపోతే శ్రీకాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి శ్రీకాంత్ మీద ప్రేమ ఉన్నట్టు నటించేది, అంతే తప్ప నిజంగా తనను ఎప్పుడూ ప్రేమించలేదు. ఇప్పుడు శ్రీకాంత్ తన విషయంలో, తన భార్య విషయంలో ఇంత ఘోరంగా ప్రవర్తించిన తన తల్లిని గాని చెల్లెళ్ళని గాని కలవాలని అనుకోలేదు. వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా అనుకోలేదు. అంత నీచులకి మనుషులు చెప్పే బుద్ధి సరిపోదు, దేవుడే వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడు అని అనుకున్నాడు. శ్రీకాంత్ తన చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకొని పల్లవితో సంతోషకరమైన సాదాసీదా జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. పల్లవి కూడా తన చివరి సంవత్సరం డిగ్రీ చదువు పూర్తి చేసుకొని తను కూడా ఉద్యోగంలో జాయిన్ అయింది. ప్రేమాభిమానాలు లేని మనుషుల మధ్యలో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండే కంటే చిన్న ఇంట్లోనైనా మనల్ని ప్రేమించే మనుషులతో ప్రశాంతంగా ఉండడం మంచిది అని పల్లవి, శ్రీకాంత్ భావించారు. ఇదండి ఈ రోజు కథ.